పశ్చిమ గోదావరి జిల్లాలో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 600 నుండి 700 వరకు రెవెన్యూ వాళ్ళు లైసెన్సులు ఇచ్చారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వినియోగదారులు అందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే డబ్బులు ఎంత పెట్టినా కూడా కనీసం ఒక అరగంట లేదంటే గంట కాల్చుకోవడానికి కూడా సరుకులు లేవని చెప్పి బాధపడుతున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఒకళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఏమేమి కొన్నావు? దీపావళి సామాన్లు కొనుక్కోవడానికి వచ్చాం. ఇక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. సామాన్లు అయితే కొనుక్కోలేరు. అసలు 1000 రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా చాలా తక్కువ సామాన్లు వస్తున్నాయి. అట్లాగే చూస్తే రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి వినోదాలు చెప్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏలూరులోని ఇండోర్ స్టేడియంలోనో ఇక్కడ చూసుకుంటే ఎక్కడా కూడా ప్రభుత్వం వారు కానీ లేదంటే అధికారులు కానీ ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు కనబడట్లేదు. గ్రౌండ్లో తప్పనిసరిగా ఫైర్ ఇంజిన్ ఉండాలి. 42 షాపులు ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్లో ఎక్కడా కూడా ఫైర్ ఇంజిన్ కానీ ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే మంటలు ఆర్పడానికి ఎటువంటి సామాగ్రి కానీ ఇక్కడ లేదు. మనం షాపుల్లో కూడా చూస్తున్నాం ఫైర్ ఎక్స్టింగ్విషర్ని, అవి కూడా ఏం పనిచేసే స్థితిలో లేవు. ఏదో షోకి పెట్టాలి కాబట్టి దాన్ని పెట్టినట్టుగా ఉన్నారు. ఏమంటే మీరు చెప్పండి, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే అధికారులు ఏమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? కొన్ని లక్షల రూపాయల వ్యాపారం, లక్షలేంటిది టోటల్గా 42 షాపుల్లో చూసుకుంటే విపరీతమైన ధరలతో చూసుకుంటే కనీసం ₹1 కోటి పైన వ్యాపారం జరిగే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నా కూడా ఇదే ఇప్పుడు రాష్ట్రంలో కానీ ఇక్కడ ప్రతి చోట కూడా ఈ దీపావళి సమీపిస్తున్న టైంలో విపత్కర పరిస్థితులు, మందుగుండు సామగ్రి పేలడంతో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం ఎన్ని చూస్తున్నా. వీళ్ళకి లైసెన్సులు ఇవ్వడానికి కానీ మిగతా రకంగా ఎంతవరకు నిధులు రాబట్టుకుంటున్నారో అగ్నిమాపక సిబ్బంది కానీ పోలీసు వారు కానీ తూతు మంత్రంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఇది వాళ్ళ మామూలు తీసుకోవడం కనబడుతుంది తప్ప ఏదైనా జరగకూడదు జరిగితే ప్రజల ప్రాణాలకి రక్షణ అనేది మాత్రం ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయంగా మేము భావిస్తాం. అయితే 99 టీవీ ప్రత్యేకంగా ఈ గ్రౌండ్లో మొత్తం అంతా కూడా తిరిగి చూసింది. కానీ ఎక్కడా కూడా ప్రమాదం జరిగితే అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే మాత్రం ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటారనే దాని మీద ప్రశ్నార్థంగానే ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాము, అది మంటల్ని ఆర్పే యంత్రాన్ని అది ఏ విధంగానూ పనిచేసేది లేదు. అందులో లిక్విడ్ కూడా కనీసం ఉండదు, అది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎటువంటి అధికారులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని అర్థమవుతుంది. అట్లాగే రేట్లు కూడా అధికంగా ఉండడంతో జనాలు కూడా తక్కువగానే ఉన్నారు. ఎవరు కూడా కొనే పరిస్థితులు ఏమని చెప్తున్నారు. జిల్లా మొత్తంగా చూసుకుంటే ఒకే లైసెన్స్ మీద 2-3 షాపులు కూడా రన్ చేస్తున్నారని 99 టీవీకి సమాచారం అందింది. మొత్తంగా చూస్తే అధికారులు వ్యాపారులు కూడా కుమ్మక్కారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, 99 టీవీ, ఏలూరు.